సో హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు ద వ్లాగ్. ఇప్పుడు టైం వచ్చేసి 12:30 అండ్ నిన్న ప్రిపరేషన్ చేస్తున్నా. ఇప్పుడు రేపు నా లాస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్, థర్డ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్లో జరిగే ఎగ్జామ్స్లో లాస్ట్ ఎగ్జామ్ నాది, ఐడిఎస్, ఇంట్రడక్షన్ టు డేటా సైన్స్. సో నా ప్రిపరేషన్ చేస్తున్నా. ఫస్ట్ చాప్టర్ అయిపోయింది, సెకండ్ చాప్టర్ అయిపోయింది, మిగతా 3 చాప్టర్స్ మార్నింగ్ 5 o'clockకి లేచి చేస్తే ఇప్పుడు టైం 12:30 అవుతుంది. అండ్ ఇంకో 2-3 డేస్లో మన థర్డ్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ క్లాసెస్ స్టార్ట్ అవ్వబోతున్నాయి. మండే 15th నుంచి ఎగ్జామ్ స్టార్ట్ అవుతున్నాయి. అండ్ లైఫ్లో ఇదొక ఇంపార్టెంట్ ఫేజ్ అవ్వబోతుంది. బికాస్ థర్డ్ ఇయర్ సెకండ్ సెమిస్టర్లో ప్లేస్మెంట్స్ వస్తాయి కాబట్టి. అండ్ ఐ హ్యావ్ టు స్టార్ట్ ప్రిపరేషన్ ఫర్ ఎవ్రీథింగ్. ఎందుకంటే నాకున్నది ఇంకా 1.5 year మాత్రమే టు ప్రూవ్ వాట్ ఐ యామ్. నేను ఒకవేళ గ్రో అవ్వాలనుకుంటే, నా ఫీల్డ్ మొత్తం సెట్ చేసుకోవాలనుకుంటే నేను కంటెంట్ క్రియేట్లనే సెట్ చేసుకోవాలి. అదర్వైజ్ ఆఫ్టర్ 1.5 year నీకు గమ్మున ఇంట్లో చెప్పింది ఇంట. అదర్వైజ్ ఆఫ్టర్ 1.5 year ఏది కనిపిస్తే దాంట్లోకి వెళ్ళిపోవడం ఉంటుంది ఇప్పుడున్న టైం. అండ్ మోస్ట్ చాలామంది తెలుసుకోలేకపోతారు ఏంటి అంటే, మనీ ఈజ్ అన్లిమిటెడ్, హెల్త్ కూడా ఉంది, హెల్త్ని కూడా తెచ్చుకోవచ్చు మళ్ళీ. బట్ టైం, మనీ పోతే మనీ తెచ్చుకోవచ్చు, హెల్త్ పోతే హెల్త్ని తెచ్చుకోవచ్చు, బట్ టైంని మాత్రం మళ్ళీ తెచ్చుకోలేం. ఇప్పుడు నిన్న ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఆల్మోస్ట్ మొత్తం కంప్లీట్గా వేస్ట్ చేసిన. నేను ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా నేను థర్డ్ ఇయర్లో సెకండ్ ఇయర్ సెకండ్ సెమ్లో స్టార్ట్ చేసిన. సేమ్ ఇదే టైంకి 1 year బ్యాక్ అన్నట్టు. ఇన్స్టాగ్రామ్లో ఒక 4-5 months కన్సిస్టెంట్గా పోస్ట్ చేసిన, బట్ మళ్ళీ ఆపేసిన. కన్సిస్టెంట్గా పోస్ట్ చేస్తే నాకు ఒక 5,000 followers వచ్చినాయి, చిన్న చిన్న స్పాన్సర్షిప్స్ వచ్చినాయి. బట్ అవుట్ ఆఫ్ నోవేర్ అది ఆపేసిన నేను. అండ్ రైట్ నౌ ఐఎమ్ ఇన్ టు ద వ్లాగింగ్. యూ కెన్ సీ ద చార్ట్ ఓవర్ హియర్. చార్ట్ కనిపిస్తుందా? దీస్ ఆర్ ద డేస్ వేర్ ప్రతిరోజు నేను కంటెంట్ క్రియేట్ చేసిన అనేది ఒక ప్రూఫ్ కోసం, ఒక మోటివ్ కోసం. ఇది ఒక 6 months ప్లాన్ అన్నట్టు. ఫ్రమ్ ఆల్రెడీ 15 days అయిపోయింది. ఇంకా 180 days - 15 ఎంత, 145 days ఉన్నది. 145 days ఐ విల్ బీ డూయింగ్ కంటెంట్ క్రియేషన్. చేస్తాను ఖచ్చితంగా ఏదో ఒక. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు ఇది ఎందుకు చేస్తున్నా అంటే, నాకు అక్కడ ఏం అప్లోడ్ అయ్యనికి లేదు, కానీ ఏదో ఒకటి పెట్టాలనుకున్నా, ఖచ్చితంగా పెడుతున్నా. దాట్స్ ద మెయిన్ మోటివ్. బీయింగ్ ఏ కంటెంట్ క్రియేటర్, సమ్ టైమ్స్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు ఫైండ్ కంటెంట్. కొన్నిసార్లు, నాట్ ఎవ్రీ టైమ్, అవుట్ ఆఫ్ 100 like 2-5 out of 100 times. అండ్ ఈరోజు ఆ 1th out of 5th time కొంచెం దొరకలే కంటెంట్ ఇవ్వాలి. ఎందుకంటే నేను మార్నింగ్ పొద్దుగా లేచిన, చిన్న చిన్న పనులు లేచిన, తిన్నా, చదువుకుంటూ కూర్చున్నా, పడుకున్నా, మళ్ళీ తిన్నా, మళ్ళీ పడుకున్నా, మళ్ళీ చదువుకుంటూ కూర్చున్నా. ఇదే అయింది మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా. ఎటు బయటికి పోలే, ఏం చేయలే. పీసీ ఉంది, యూ కెన్ సీ పీసీ, కంప్యూటర్. బట్ థర్డ్ ఇయర్కి వచ్చిన, సెకండ్ సెమిస్టర్ నడుస్తుంది, ప్లేస్మెంట్స్ టైం వస్తుంది, ఒక ల్యాప్టాప్ కూడా లేదు. ఇంకో 1 weekలో ల్యాప్టాప్ పర్చేస్ చేస్తా. దెన్ ద ఫస్ట్ థింగ్ ఐ విల్ బీ డూయింగ్ ఈజ్ టు డూ ఫేస్లెస్ ఛానల్స్, ఆటోమేషన్ అంటే తెలుసా మీకు? ఒక గీత ఆల్రెడీ ఎవరైనా ఇట్లా గీసి పెట్టుంటే ఆ గీత ఆటోమేటిక్గా వర్క్ అవుతుంది ఆన్లైన్లో ఏఐ టూల్స్ వల్ల. కానీ అట్లా నేను చేసి యూట్యూబ్లో ఫేస్లెస్ ఛానల్స్ క్రియేట్ చేసి అట్లా కొంచెం మల్టీ టాస్కింగ్ చేద్దామని అనుకుంటున్నా. అట్ ది సేమ్ టైం, ఎందుకంటే వాటికి పెద్ద టైం కన్జ్యూమింగ్ ఏమి ఉండదు. స్టార్టింగ్లో మేబీ 2 hours పోతుంది ఒక్కొక్క రీల్ చేయడానికి. మెల్లమెల్లగా దాంట్లో టైం తగ్గుకుంటూ పోతుంది, వర్క్ ఆటోమేట్ అయిపోతుంది. అండ్ అట్ ది సేమ్ టైం రేపటి నుంచి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా మొత్తం చేస్తా పోతా. ఒకటే రోజు డైరెక్ట్ 1 week కంటెంట్ మొత్తం చేసేస్తా. 1 week కంటెంట్ చేసేస్తా, లేకపోతే ఒక 2 weeks కంటెంట్ చేసేస్తా. కంటెంట్ చేసి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తా. అటు అది గ్రో అవ్వాలి, ఇటు ఇది గ్రో అవ్వాలి, ప్లస్ ఎక్స్ట్రా ఛానల్స్ బిల్డ్ చేయాలి. ద థింగ్ ఈజ్, నేను ఒకేసారి 5 waysలకి పోవాలనుకుంటున్నా, విచ్ ఈజ్ ఎ లిటిల్ బిట్ డిఫికల్ట్. బట్ నేను చేసేటట్లో ఏం లేదు. కాలేజీలో ఉన్నంత వరకు కాలేజీ నేర్చుకుంటా, కోడింగ్ కాదంతా కాలేజీలో నేర్చుకుంటా. ఇంటికి వచ్చినాక చేసేది ఏం లేదు. ఐదర్ నేర్చుకుంటే కోడింగ్ నేర్చుకోవాలి, లేకపోతే బిజినెస్ని చూసుకోవాల్సిందే. సో మల్టీ టాస్కింగ్ అనేది పాసిబుల్. మంచిగా ట్రై చేస్తే, కరెక్ట్ మైండ్ ఉంటే మల్టీ టాస్కింగ్ పాసిబుల్. సో ఫ్రమ్ టుమారో, రేపంచలి ఇంకా ప్రాపర్గా స్టార్ట్ అవుతుంది.
బట్ ల్యాప్టాప్ వచ్చే వరకు కొంచెం ఇబ్బంది అవుతుంది, ఎందుకంటే ఫోన్లో ప్రతిదీ చేయలేను. అండ్ దాట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లాంటి వీడియోస్ ఇంకా చాలా వస్తాయి. అండ్ ఐ విల్ ఆల్సో బీ ట్రాకింగ్ మై జర్నీ. అండ్ ఈ వ్లాగింగ్కి మెయిన్ కారణమే టు ట్రాక్ మై జర్నీ ఫ్రమ్ వాట్ ఐ వాజ్ టు వాట్ ఐ బికమ్. అట్లాంటి జర్నీ నేను చూసుకోవాలని ఈ వ్లాగింగ్ చేస్తున్నా. బాయ్.